కూటి కోసమునే కొరగాని జనులచే పలు గద్దరింపులు పడగవలసే దారసుతా భ్రమ తగిలియుండుటగదా దేశ దేశములెల్ల తిరుగవలసే పెను దరిద్రత పైన పెనగియుండుట కదా చేరి నీచుల సేవ చేయవలసే అభిమానములు మదిని అంటియుండుట గదా పరుల జూచిన భీతి పడగవలసే నిటుల సంసార వారాశి నీడలేక వేయి విధముల నిన్నునే వేడుకొంటి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ఇంటి కొరకై పనికి మాలిన వారి చేత మాటలు పడవలసి వచ్చినది. భార్య పిల్లలు అని భ్రమలో పడి దేశాలు తిరగవలసి వచ్చినది. దరిద్రంతో పోరాడుతున్నందున నీచులను ఆశ్రయించి సేవలు చేయవలసి వచ్చినది. అభిమానము వలన పరులను చూసి భయపడవలసి వచ్చినది. సంసార సాగరమును ఈదలేక నిన్ను ప్రార్థిస్తున్నాను, నన్ను కాపాడము స్వామి అని అంటున్నారు శేషప్ప కవిగారు. పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు లోపలనంతట రోయరోత నరములు శల్యముల్ నవరంధ్రముల రక్త మాంసపు కండల మహిళ తిత్తి బలువైన ఎండ వానల కోర్వదింతైన తాళదే ఆకలి దాహములకు సకల రోగములకు సంస్థానమయ్యుండు నిలవదస్థిరమైన నీటి బుగ్గా బొందిలో నుండి ప్రాణముల్ పోయినంత కాటికే గాని కొరగాదు గవ్వకైనా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, పచ్చి చర్మంతో చేయబడ్డ సారము లేని ఈ దేహము లోపలికి చూడగా ఒకటే కంపు, నరములు ఎముకల నవరంధ్రముల మాంసములు కండలు గల మురికి సంచి. ఇది ఎండవానలకు ఓర్చుకోలేదు, ఆకలి దాహములను తట్టుకోలేదు, సమస్త వ్యాధులకు ఇది ఒక సంస్థానం. నీటి బుడగవలే అస్థిరమైనది. ఈ శరీరంలోని ప్రాణాలు పోవుటచే ఇది కాటికే గాని గవ్వకు కూడా పనిచేయదు అంటున్నారు శేషప్ప కవిగారు. సాధు సజ్జనులతో జగడమాడిన కీడు కవులతో వైరంబు గాంచ కీడు పరమదీనుల జిక్కి పట్టి కొట్టిన కీడు భిక్షకులను దుఃఖ పెట్ట కీడు నిరుపేదలను చూసి నింద చేసిన కీడు పుణ్యవంతుల దిట్ట పొసగు కీడు సద్భక్తులను తిరస్కారమాడిన కీడు గురుని ద్రవ్యము దోచుకొనిన కీడు దుష్ట కార్యములొనరించు దుర్జనులకు ఘనతరంబైన నరకంబు గట్టి ముల్లే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, మంచివారితో దెబ్బలాడిన, కవులతో విరోధం పెట్టుకున్న, దీనులను కొట్టిన, యాచకులను ఏడ్పించిన, పేదలను నిందించిన, పుణ్యాత్ములైన భక్తులను తూలనాడిన, గురువుల సొమ్ము అపహరించిన కీడు తప్పదు. చెడ్డ పనులు చేసే దుర్మార్గులకు నరకమే దిక్కు అవుతుంది అంటున్నారు శేషప్ప కవిగారు. పరుల ద్రవ్యము మీద భ్రాంతి నొందినవాడు పరకాంతలకపేక్ష పడడివాడు
అత్తుల విత్తంబులపహరించడివాడు దానమీయంగ వద్దనడివాడు సభలలోపల నిల్చి చాడి చెప్పడివాడు పక్షపు సాక్ష్యంబు పలుకువాడు విష్ణుదాసుల చూసి వెక్కిరించడివాడు ధర్మ సాధుల దిట్టదలచువాడు ప్రజల జంతుల హింసించు పాతకుండు కాల కింకర గదలచే కష్టమొందు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడ దుష్టులను సంహరించువాడా పాపములను దూరం చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి పరుల సొమ్ముకు ఆశపడేవాడు పరస్త్రీ వ్యామోహం కలవాడు యాచకుల ధనము అపహరించడివాడు దానము ఇస్తుంటే వద్దు అనడివాడు సభలలో చాడీలు చెప్పువాడు పక్షపాతంతో సాక్ష్యం చెప్పేవాడు విష్ణు భక్తులను ఎగతాళి చేసేవాడు మంచివారిని తిట్టేవాడు ప్రజలను జంతువులను బాధపెట్టేవాడు యమకింకరులు గదలచే కొట్టబడతాడు అంటున్నారు శేషప్ప కవి గారు. నరసింహ నా తండ్రి నన్నేలు కామితార్థములిచ్చి కావు దైత్య సంహార చాల దయయుంచు దీన పోషక నీవే దిక్కు రత్నభూషిత వక్ష రక్షింపు భువన రక్షక నన్ను బ్రోవు మారకోటి స్వరూపమన్నించు పద్మలోచన చేయి పట్టు సుర వినుత నేను నీ చాటు చొచ్చినాను నా మొరలాలించి కడతేర్చు నాగశయనా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరం చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి నీవు నాకు జన్మనిచ్చిన తండ్రివి నేను కోరిన సంపదలిచ్చి నన్ను కాపాడు నాపై కరుణ చూపించు దీనుల పోషించే నీవే నాకు దిక్కు రత్నభూషిత వక్ష నన్ను రక్షింపుము తండ్రి అన్ని లోకాలను కాపాడేవాడా నన్ను కాపాడు కోటి మన్మధులంతటి అందగాడివి నన్ను అనుగ్రహించుము ఓ పద్మాక్ష నా చేయి పట్టుకొని నడిపించు నిన్ను ఆశ్రయించిన వాడిని నా మొరలు విని నా కష్టాలు పోగొట్టు స్వామి అంటున్నారు శేషప్ప కవి గారు. నీ భక్తులను కండ్ల నిండ చూసిన రెండు చేతుల జోహారు చేయువాడు నేర్పుతోనెవరైనా నీ కథల్ చెప్పంగ వినయమందుచు చాలా వినడివాడు తన గృహంబునకు నీ దాసులు రాజూచి పీటపై కూర్చుండబెట్టువాడు నీ సేవకుల జాతి నీతులెన్నక చాలా దాసోహమని చేరదలచువాడు పరమ భక్తుండు ధన్యుండు భానుతేజ వాని కనుగొన్న పుణ్యంబు వసుధలోనా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరం చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి కన్నుల నిండా నీ భక్తులను చూచి రెండు చేతులెత్తి నమస్కరించువాడు నీ కథలను శ్రద్ధగా వినేవాడు నీ భక్తులు ఎవరైనా ఇంటికి వచ్చినచో పీటపై కూర్చుండబెట్టి సత్కరించువాడు నీ దాసుల యొక్క కుల సాంప్రదాయాలను లెక్కబెట్టకుండా సేవించేవాడు గొప్ప భక్తుడు రవితేజ అటువంటి వాణిని చూచినచో ఈ లోకములో ఎంతో పుణ్యము అంటున్నారు శేషప్ప కవి గారు.
పంజరంబున కాకి పట్టియుంచిన లెస్స పలుకునే వింతైన చిలుకవలెను. గార్ధబంబును తెచ్చి కల్లె మింపుగా వేయ తిరుగునే గుర్రంబు తీరుగాను. ఎనుబోతును మావటీడు శిక్షించిన నడుచునే మదవారణంబువలెను. పెద్ద పిట్టకు మేత బెట్టి పెంచిన క్రొవ్వి సాగునే వేటాడు డేగవలెను. కుజనులను తెచ్చి నీ సేవ కొరకు బెట్టి వాంఛతో చేతురే భక్తవరులవలెను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, కాకిని తెచ్చి పంజరంలో ఉంచితే చిలుకలాగా పలుకుతుందా? గాడిదకు కళ్ళెం వేస్తే గుర్రంలాగా పరిగెడుతుందా? ఎనుబోతుకు మావటివాడి చేత శిక్షణ ఇప్పిస్తే మదగజంలాగా నడవగలుగుతుందా? పెద్ద పిట్టకు మేత పెడితే డేగలాగా క్రొవ్విలాగా సాగుతుందా? అట్లే దుర్మార్గులను నీ సేవకు పెడితే భక్తుల వలె ప్రేమతో నీ సేవ చేయగలరా? చేయరు కదా అంటూ చెప్తున్నారు శేషప్ప కవి గారు. నిగమాది శాస్త్రముల్ నేర్పిన ద్విజుడైన యజ్ఞకర్తగు సోమయాజి అయిన ధరణి లోపల ప్రభాత స్నానపరుడైన నిత్య సత్కర్మాది నిరతుడైన ఉపవాస నియమంబు నొందు సజ్జనుడైన కావి వత్సము గట్టు గనుడవైన దండి షోడశ మహాదాన పరుండైన సకల యాత్రలు సల్పు సరసుడైన గర్వమున కష్టపడి నిన్ను గానకున్నా మోక్ష సామ్రాజ్యమొందడు మోహనంగా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, వేదశాస్త్రాలు నేర్చుకున్న బ్రాహ్మణుడైన యజ్ఞాలు చేసే సోమయాజి అయిన ప్రాతకాల సంధ్యలు అలవాటు ఉన్నవాడైన నిత్యము మంచి పనులు చేసేవాడు అయిన ఉపవాసాది దీక్షలు చేసేవాడు అయిన కాషాయ వస్త్రాలు కట్టుకొని గొప్పవాడైన 14 రకాల గోపదానాలు చేసేవాడైన సకల తీర్థయాత్రలు చేసేవాడైనా సేవించుకునేవాడైనా గర్వము చేత నిన్ను సేవించనిచో మోక్షము పొందలేడు అంటున్నారు శేషప్ప కవి గారు. పక్షివాహన నేను బ్రతికి నన్ని దినాలు కొండెగాండను గూడి కుమతినైతి అన్న వస్త్రములిచ్చి ఆదరింపుము నన్ను కన్న తండ్రివి నీవే కమలనాభ. మరణమయ్యడినాడు మమతతో నీ యొద్ద బంట్ల దోలుము ముందు బ్రహ్మజనక ఇనజ బటావలి ఈడ్చి కొనిపోక కరుణతో నా యొద్ద కావలుండు. కొసకుని సన్నిధికి పిలుచుకొనియు నీకు సేవకుని చేసుకొనవయ్యా శేషశయనా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, కొంటెవారిని గూడి దురాశ చేత దుష్టబుద్ధినైతిని. అయినా నువ్వు దయతో నన్ను అన్న వస్త్రములిచ్చి నన్ను బ్రతికించుము. చనిపోయేనాడు నా ప్రాణములు యమదూతలు లాక్కొని పోకుండా దయతో నీ సేవకులను కాపల ఉంచి నీ తావునకు పిలిపించుకొని నీ సేవకునిగా నన్ను చేసుకొనుము అంటూ చెప్తున్నారు శేషప్ప కవి గారు. నీకు దాసుడనంటి నిన్ను నమ్ముకయుంటి కాన నాపై నేడు కరుణ జూడు.
దోసిలొగ్గితి నీకు ద్రోహమెన్నగబోకు పద్మలోచన నేను పరుడగాను. భక్తి నీపై నుంచి భజన చేసెదగాని పరుల వేడను సుమ్మి వరములిమ్ము. దండి దాతవు నీవు తగువు చేయగగావు ఘోర పాతక రాసి గొట్టివైచి. శీఘ్రముగ కోర్కెలీడేర్చి చింతదీర్చు నిరతముగ నన్ను పోషించు నెనరు నుంచు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నీ భక్తుడనని నిన్నే నమ్ముకొని ఉన్నాను. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. తప్పులు ఎంచకుమా తండ్రి. నేను నీవాడిని. భక్తితో నీ భజనలు చేస్తాను కాని పరులనెవ్వరినీ అర్థించను. గొప్పదాతవు నీవు. వేగమే వరములిచ్చి నా పాపరాశిని పోగొట్టి నా కోరిక తీర్చి నా దుఃఖమును పోగొట్టుము. ఎల్లకాలము నన్ను పోషించుము. నాపై దయ ఉంచుము తండ్రి అంటూ వేడుకుంటున్నారు శేషప్ప కవి గారు. విద్య నేర్చితినంచు విర్రవీగగలేదు, భాగ్యవంతుడనంచు పలుకలేదు. ద్రవ్యవంతుడనంచు తరచు నిక్కగలేదు, నిరత దానములైన నెరపలేదు. పుత్రవంతుడనంచు పొగడించుకొనలేదు, భృత్యవంతుడనంచు పొంగలేదు. శౌర్యవంతుడనంచు సంతసింపగలేదు, కార్యవంతుడనంచు గడపలేదు. నలుగురికి మెప్పుగానైన నడవలేదు, నలినదల నేత్ర నిన్ను నే నమ్మినాను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, విద్యావంతుడనని విరవీగలేదు, భాగ్యవంతుడనని పలుకగలేదు, సంపన్నుడనని గర్వపడలేదు. కానీ ఎల్లప్పుడూ దానములు చేసినటువంటి వాడను కాను. పుత్రుడు గలవాడనని పొగిడించుకొనలేదు, సేవకులను కలిగి ఉన్నానని గర్వపడలేదు, శౌర్యవంతుడనని సంతసించలేదు, కార్యవంతుడనని గడపలేదు, నలుగురికి నచ్చినట్లుగానైనా నడుచుకొనలేదు. పద్మనేత్ర, నేను నిన్ను నమ్మి ఉన్నాను స్వామి అంటున్నారు శేషప్ప కవి గారు. అతి లోపులను భిక్షమడుగబోవుటరోత, తన ద్రవ్యమొకరింట దాచరోత. గుణహీనుడగువాని కొలువు గూల్చుటరోత, ఎరుల పంచల క్రింద నుండరోత. భాగ్యవంతులతోడ పంతమాడుటరోత, గురులేని బంధువుల గూడరోత. ఆదాయములు లేక అప్పు దీయుటరోత, జారచోరుల గూడ చనుటరోత. ఆది లక్ష్మీశ నీ బంటునైతినయ్య, ఇంక నెడబాపు జన్మం బీదెన్నరోత. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితరూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, లోబులను భిక్షమడుట, ఇతరుల వద్ద సొమ్మును దాచుట, గుణహీనుని వద్ద పనిచేయుట, ధనవంతులతో తగు పెట్టుకొనుట, నమ్మకము లేని బంధువుల వద్ద సహాయము కోరి వెళ్ళుట, సంపాదన లేకుండా అప్పులు చేయుట, దొంగలను వ్యభిచారులతో స్నేహం చేయుట చాలా అసేకరమైన పనులు. లక్ష్మీనాథ, నేను నీ సేవకుడను, నాకు ముక్తి నిమ్ము అంటూ వేడుకుంటున్నారు శేషప్ప కవి గారు. వెర్రివానికి నేల వేదాక్షరంబులు, మోటువానికి మంచి పాటలేలా. పశుల కాపరికేల పరతత్వ బోధలు, విటకానికేలనో విష్ణు కథలు.
వదరు శుంఠలకేల వ్రాత పుస్తకములు తిరుగు దిమ్మరికేల దేవ పూజ ద్రవ్యలోభికి నేల దాతృత్వ గుణములు దొంగ బంటుకు మంచి సంగతేలా క్రూర జనులకు నీ మీద కోరికేలా ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖమేలా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడ దుష్టులను సంహరించువాడ పాపములను దూరం చేయువాడ ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి వెర్రివానికి వేద విద్య రసికత లేని వానికి సంగీతము పశుల కాపరికి వేదాంత బోధ వ్యభిచారికి విష్ణు కథలు వాదములాడేవాడికి వ్రతపుస్తకములు తిరుగుబోతుకు దేవతా పూజలు లోబికి దానగుణము మోసగాళ్లకు మంచి మాటలు క్రూరులకు నీ మీద ఆశ పాపాత్ముడగు విశ్వాసహీనునికి క్షమింపమనే ఏడుపు ఇవన్నీ వ్యర్థము స్వామి అంటున్నారు శేషప్ప కవి గారు. నా తండ్రి నా దాత నా ఇష్ట దైవమా నన్ను మన్నన సేయు నారసింహ దయ ఉంచు నా మీద తప్పులన్నీ క్షమించు నిగమగోచర నాకు నీవే దిక్కు నే దురాత్ముండనంచు నీ మనంబున కోపగించబోకుము స్వామి ఇంచుకైనా ముక్తి ప్రదాయక నీకు మ్రొక్కినందుకు చాలా కరుణించి రక్షించు కమలనాభ దండి దురవంచు నీ వెంట తగిలినాను నేడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడ దుష్టులను సంహరించువాడ పాపములను దూరం చేయువాడ ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి నన్ను పెంచేవాడవు నా కోర్కెలు తీర్చేవాడవు నా ఇష్టదైవము నన్ను అనుగ్రహించు స్వామి నీ భక్తులను మన్నించు నా తప్పులను మన్నించు దుర్మార్గుడని కోపగించుకోకు నీకు మ్రొక్కిన నన్ను రక్షింపు గొప్ప ప్రభుడవని నిన్ను ఆశ్రయించినాను ప్రత్యక్షమై నన్ను కాపాడుము తండ్రి అంటున్నారు శేషప్ప కవి గారు. వేమారు నీ కథల్ వినుచు నుండెడువాడు పరుల ముచ్చట మీద భ్రాంతి పడడు అగనితంబున నిన్ను పొగడ నేర్చినవాడు చెడ్డ మాటను నోట చెప్పబోడు ఆసక్తి చేత నిన్ననుసరించడివాడు ధనమదాందుల వెంట తగులబోడు సంతసంబున నిన్ను స్మరణ చేసెడివాడు చెలగి నీచుల పేరు దలచబోడు నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగా కోరి చిల్లర దైవముల్ కొల్వలేడు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడ దుష్టులను సంహరించువాడ పాపములను దూరం చేయువాడ ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి పలుమార్లు నీ కథలు వినేవాడు ఇతరుల ముచ్చట్లకు ఇష్టపడడు ఎల్లప్పుడూ నిన్ను పొగడడం నేర్చినవాడు చెడ్డ మాటలను చెప్పలేడు ప్రేమతో నిన్ను సేవించేవాడు ధనగర్వంతో విర్రవీగే వారి వెంట తిరగబోడు సంతోషంతో నీ నామస్మరణ చేసేవాడు నీచుల పేర్లను తలుచుకోలేడు నిన్ను నమ్మినటువంటి భక్తుడు ఖచ్చితముగా ఇతర దైవములను కొలవబోడు అంటున్నారు శేషప్ప కవి గారు. నేనెంత వేడినా నీకేల దయరాదు పలుమారు పిలిచినా పలుకవేమి పలికినా నీకున్న పదవేమి పోవును మోమైన పొడచూపవేమి నాకు శరణు జొచ్చిన వాని సవరింపవలెగాక పరిహరించుడ నీకు బిరుదుగాదు నీ దాసులను నీవు నిర్వహింపకయున్న పరులెవ్వరగుదురు పంకజాక్ష
దాత దైవంబు తల్లియు తండ్రి నీవే, నమ్మియున్నాను నీ పాద నలినములను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడా, పాపములను పారద్రోలువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నేను ఎంత వేడినా నీకు ఎందుకని దయరాదయ్యా? పలుమార్లు పిలిచినా పలకవేమిటి స్వామి? పలికినట్లయితే నీకున్న గౌరవం ఏమైనా తగ్గుతుందా? ముఖమైన చూపించవేమి స్వామి? నిన్ను శరణు అన్న వారిని ఈ విధంగా వదిలిపెట్టడం నీకు గొప్పతనమేం కాదు. నీ భక్తులను మీరు కాపాడకపోతే ఇక ఎవరు కాపాడుతారు స్వామి? నా పాలిటి దాతవు, దేవదేవుడవు, తల్లివి తండ్రివి నువ్వేనని నీ పాదపద్మములే నమ్ముకొని ఉన్నాను తండ్రి, నన్ను కాపాడము తండ్రి అంటున్నారు శేషప్ప కవి గారు. వేదముల్ చదివెడి విప్రవర్యుండైన రణము సాధించడు రాజులైనా, వర్తక కృషికుడవు వైశ్య ముఖ్యుండైన పరిచరించడి శూద్రవర్యుడైన, మెచ్చు ఖడ్గము బట్టి మెరియు మెచ్చుండైన ప్రజల కక్కరపడు రజకుడైన, చర్మమమ్మెడిహీన చండాల పరుడైన నీ మహీతల మందు నెవ్వడైనా, నిన్ను గొనియాడే చుండెనా నిశ్చయముగా వాడు మోక్షాధికారి ఈ వసుధలోనా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరము చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా వైశ్యుడైనా శూద్రుడైనా ఆచారహీనుడైనా చాకలి అయినా చండాలుడైనా సరే ఈ భూమి యందు నిన్ను ఎక్కువగా ఎవరు స్తుతిస్తారో అటువంటి వారు ఖచ్చితముగా మోక్షమును పొందుటకు వారు అర్హులవుతారు అంటున్నారు శేషప్ప కవి గారు. సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు, శూరుడైరన మందు పోరవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమగోదానంబులీయవచ్చు, గగనమందున చుక్కలన్నెంచగావచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, సాష్టాంగ యోగములభ్యసింపగవచ్చు, కఠినమౌరాళ్ళ మిరింగవచ్చు, తామరసగర్భహర పురందరులకైన నిన్ను వర్ణింపతరమౌనె నీరజాక్ష. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, అన్ని విద్యలు నేర్చుకొని సభలలో రాణించవచ్చు, శూరునైనా యుద్ధము చేయవచ్చు, రాజై రాజ్యము ఏలవచ్చు, బంగారమును ఆవులను దానం ఇయ్యగవచ్చు, ఆకాశమంది చుక్కలని లెక్కపెట్టవచ్చు, జీవరాశుల పేర్లను చెప్పవచ్చు, సాష్టాంగ యోగములను అభ్యసించవచ్చు, కఠినమైన రాళ్లను నోట మింగవచ్చు, నిన్ను వర్ణించుట బ్రహ్మ శివ ఇంద్రాదులకు కూడా చేతకాదు అంటున్నారు శేషప్ప కవి గారు. నరసింహని వంటి దొరను సంపాదించి కుమతి మానవులనే కొల్వజాల, ఎక్కుడైశ్వర్యంబులియ్యలేకున్న మానే పొట్టకు మాత్రము పోయరాదే, ఘనముగాదిది నీకు కరువున పోషింప కష్టమెంతటి స్వల్ప కార్యమయ్యా, పెట్టబోవక ఏల భిక్షమెత్తించెదు నన్ను బీదను చేసినావిదేమి, కమల కమలాక్ష నేనిట్లు శ్రమపడంగా
కన్నులకు పండువై నీకు గానబడునే. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను పారద్రోలువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నీ వంటి గొప్ప ప్రభువుని పొందిన నేను నీచులైన మానవులను ఆశ్రయించలేదు. ఎక్కువ సంపదలు ఇవ్వలేకపోయినా పొట్టకు సరిపడా కూటినిచ్చుట ఏమంత పని స్వామి? పేదరికంలో ఇంత పెట్టకుండా ఎందుకు ముష్టెత్తిస్తున్నావు స్వామి? నన్ను ఎందుకిలా బీదవాన్ని చేశావు? పద్మముల వంటి కన్నులున్న స్వామి, నేను ఈ విధంగా శ్రమపడుట నీకు తగునా? నేను ఈ విధంగా కష్టపడడం నీకు నేత్ర ఆనందంగా ఉన్నదా స్వామి అంటూ చెప్తున్నారు శేషప్ప కవి గారు. వనజాతనాభని వంక చేరితి నేను గట్టిగా నన్ను గావు కావు మనుచు, వచ్చినందుకు వేగ వరములియ్యక కాని లేవబోయిన నిన్ను లేవనీయ. కూర్చుండబెట్టి నీ కొంగు గట్టిగా బట్టి పుచ్చుకొందును జూడు భోగిశయనా. ఈవేళ నీ కడ్డమెవరు వచ్చిన గాని వారికైనను లొంగి వనకబోను. కోపగాడను నీవు నా గుణము తెలిసి, ఇప్పుడే నన్ను రక్షింపు ఏలుకొమ్ము. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, నన్ను కాపాడమని ఈరోజు నీ దరిచేరినాను. వచ్చినందుకు వేగమే నాకు వరములు ఇవ్వకుండా నీవు లేవబోయినట్లయితే నిన్ను లేవకుండా కూర్చుండబెట్టి నీ కొంగును గట్టిగా పట్టుకొని కూర్చుంటాను. ఓ దేవదేవ, ఈరోజు నిన్ను ఎవరు వచ్చి నిన్ను కాపాడాలని ప్రయత్నం చేసినా వారికి నేను భయపడను స్వామి. అలాగని నేను కోపిష్టివాడను కాను. నీవే నా గుణము తెలిసి నన్ను రక్షించి కాపాడుము తండ్రి అంటూ చెప్తున్నారు శేషప్ప కవి గారు. ప్రహ్లాదుడే పాటి పైడి కానుకలిచ్చే మద గజం వెన్నిచ్చే మౌక్తికములు, నారదుండెన్నిచ్చే నగలు రత్నంబుల అహల్య నీకే అగ్రహారమునిచ్చే. ఉడుత నీకే పాటి యూడి గంబులు చేసే ఘన విభీషణుడేమి కట్నమిచ్చే. పంచపాండవులేమి లంచమిచ్చిరి నీకు, ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే. నీకు వీరందరైనట్లు నేనుగాన, ఎందుకని నన్ను రక్షింపా విందువదనా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను పారద్రోలువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, ప్రహ్లాదుడు నీకు ఏమి బంగారు కానుకలు ఇచ్చినాడు? గజేంద్రుడు నీకు ఎన్ని ముత్యాలు ఇచ్చినాడు? నారదుడు నీకు ఏమి రత్నాలు ఇచ్చినాడు? అహల్య నీకు ఏమి ఊర్లను ఇచ్చింది? ఉడుత నీకు ఏమి సేవలు చేసింది? విభీషణుడు నీకు కట్నమేమైనా ఇచ్చినాడా? పాండవులు నీకు ఏమైనా లంచం ఇచ్చినారా? ద్రౌపది ఏమి ధనము ఇచ్చింది? ఏమీ లేకుండానే వారిని కాపాడినావు కదా. వారందరిలాంటి వాణ్ణి నేను కానా? నన్ను ఎందుకని రక్షింపవు స్వామి అంటున్నారు శేషప్ప కవి గారు. వాంచతో బలి చక్రవర్తి దగ్గర చేరి భిక్షమెత్తితి వేల బిడియపడక, అడవిలో శబరి తీయని ఫలాలందీయ చేతిలొగ్గితి వేల సిగ్గుపడక. వేడ్కతో వేవేగ విదురు నింటికి నేగి విందుగొంటివదేమి వెలితి పడక. అటుకులల్పముకు చేలుడు గడించుకు తేగ బొక్క సాగితి వేల లెక్కగొనక.
భక్తులు నీకు పెట్టుట భావ్యమౌను, వారి కాశించితివి తిండి వాడవగుచు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను పారద్రోలువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి సిగ్గు లేకుండా ముష్టి కోరితివేమయ్యా? శబరి అడవిలో పండ్లు ఇస్తే సిగ్గు లేకుండా చెయ్యి చాచినావు. ఆశ కొలది విదురుని ఇంటికి వేగంగా వెళ్ళి కక్కుర్తి అనుకోకుండా భోజనము చేశావు. కొద్దిపాటి అటుకులు సమకూర్చి కుచేలుడు తెచ్చి ఇస్తే ఆలోచించకుండా తిన్నావేమిటి స్వామి? నీ భక్తులకు నీవు పెట్టడం సబబు, కాని తిండిపోతువై వారిచ్చేదానికి ఆశపడడం నీకు తగునా తండ్రి అంటున్నారు శేషప్ప కవిగారు. స్తంభమందుదయించి దానవేంద్రుని దృంచి కరుణతో ప్రహ్లాదుగాచినావు. మకరిచే జిక్కి సామజము దుఃఖింపంగ కృపయుంచి వేగ రక్షించినావు. శరణంచు ఆ విభీషణుడు నీ చాటుకు వచ్చినప్పుడు లంకనిచ్చినావు. ఆ కుచేలుడు చారెడటుకులర్పించిన బహు సంపదలనిచ్చి పంపినావు. వారి వలె నన్ను పోషింపవశముగాదే ఇంత వలపక్షమేలా శ్రీకాంత నీకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, స్తంభంలో అవతరించి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని కాపాడినావు. మొసలి బారి నుండి గజేంద్రుని రక్షించినావు. విభీషణుడు శరణం వేడిన వెంటనే లంకారాజ్యాన్ని అతనికి అప్పగించినావు. అటువంటి నీవు నన్ను కాపాడి పోషించుట సాధ్యము కాదా? ఇది ఏమీ పక్షపాతము తండ్రి అంటున్నారు శేషప్ప కవిగారు. వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే, విదురుడే కులమందు వృద్ధి పొందే, కర్ణుడే కులమందు ఘనముగా వర్ధిల్లే, ఆ వశిష్ఠుడెందు అవతరించే. ఇంపుగా వాల్మీకి ఏ కులంబున వచ్చే, గుహుడను పుణ్యుడే కులమువాడు. శ్రీశుకుండెత్తడ చెలగి జన్మించెను, శబరి ఏ కులమందు జన్మముందే. ఏ కులంబున వీరందరొచ్చినారు, నీ కృపాపాత్రులకు జాతి నీతులేలా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడ, దుష్టులను సంహరించువాడ, పాపములను దూరం చేయువాడ, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, వ్యాసుడు ఏ కులంలో పుట్టినాడు? విదురుడు ఏ కులంలో పెరిగినాడు? కర్ణుడు ఏ కులంలో గొప్పవాడైనాడు? వశిష్ఠుడు ఎక్కడ పుట్టినాడు? వాల్మీకి ఏ కులంలోని వాడు? గుహుడు ఏ కులం వాడు? సుఖయోగీంద్రుడు ఏ కులంలో పుట్టినాడు? శబరి ఏ కులంలో పుట్టినది? వీరంతా ఏ కులములో పెరిగి పెద్దవారైనారు? నీ దయకు పాత్రులైన వారికి కులగోత్రములతో పనిలేదు స్వామి అంటున్నారు శేషప్ప కవిగారు. వసుధాస్థలంబున వర్ణహీనుడుగాని, బహుళ దురాచారపరుడుగాని, తడిపి కాశీయని ధర్మశూన్యుడుగాని, చదువు నేరని మూఢజనుడుగాని, సకల మానవుడు మెచ్చుని కృతజ్ఞుడుగాని, చూడ సొంపులు లేని శుంఠగాని, అప్రతిష్టలకు లోనైన దీనుడుగాని, మొదటికే మెరుగని మోటుగాని, ప్రతిదినము నీదు భజన చే పరుగు నట్టివానికే వంకలేదయ్యా వచ్చు ముక్తి. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస,
దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, చెడు ప్రవర్తన గలవాడైన, దురాచారుడైన, చదువురాని మూర్ఖుడైన, అందము లేని మొద్దు అయిన, అప్రతిష్టల పాలైన మందభాగ్యుడైన, ఏమి తెలియని మొరటు వాడైనా ప్రతిరోజు నీ భజనతో గడిపేవానికి ఎటువంటి వంక ఉండదు, వానికి తప్పకుండా ముక్తి దొరుకుతుంది అంటున్నారు శేషప్ప కవి గారు.